హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఓ నలుగురికి షేర్ చేయండి. సో ఇంకా విషయంలోకి వెళ్తే ఇండియన్ ఎంబసీ వాళ్ళు అర్జెంట్ అడ్వైజరీ ఒకటి ఇష్యూ చేశారు. బేసిక్గా ఒక స్కామ్ ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు H1 అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే పాస్పోర్ట్ చేంజెస్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్న వాళ్ళని లేదా జనరల్ ఇండివిజువల్స్ని కొంత డేటా అయితే సేకరించేసి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంట. సో టార్గెట్ చేసి వీళ్ళు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ అడుగుతున్నారట. సో ఆ మెసేజ్ కానీ కాల్ కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు 2029397000 ఈ నెంబర్ నుంచి అయితే మీకు కాల్ వస్తుంది. సో ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే కనుక మీరు చూసుకోండి, అంటే అది యాక్చువల్గా ఎంబసీకి కానీ లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. అంటే జనరల్గా సేమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చేలాగా చేయొచ్చు. టెలికామ్ టెక్నాలజీస్లో బోలెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అదే పెద్ద విషయం కాదు. సో ఆ నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు అనమాట. కాల్ చేస్తే ట్రూ కాలర్లో కూడా ఏమవుతుందంటే ఇండియన్ ఎంబసీ అనే వస్తుంది. సో అలాగే ఇంకా వేరే ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాషింగ్టన్ నుంచి కానీ లేకపోతే అలా నెంబర్స్ వాళ్ళు గ్యాదర్ చేసి ఆ నెంబర్ నుంచి స్కామ్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు అనమాట. ఫోన్ చేసి వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే ఫస్ట్ ఇండియన్ ఎంబసీ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్లో మీరు ప్రజెంట్ నేమ్ ఒకటి ఇచ్చారు, కానీ ఇక్కడ మీ H1B అప్లికేషన్లో వేరే నేమ్ ఇచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి US గవర్నమెంట్ రెడీ అవుతుందని కానీ, లేకపోతే మీరు H1 డ్రాప్బాక్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు కదా, అపాయింట్మెంట్ యాక్చువల్గా మీరు కొన్ని రాంగ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం వల్ల క్యాన్సిల్ అయింది అని చెప్పి కానీ, లేదంటే ఒకసారి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు కదా, ఒకసారి మేము పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫై చేస్తాము, ఈ అపాయింట్మెంట్ మీదేనా కాదా అని చెప్పి మీ పేరు డీటెయిల్స్, అలాగే మీరు కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు సబ్మిట్ చేశారు కదా ఈ వీసా కోసము, ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్లు చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మేము మ్యాచ్ చేసుకుంటాము అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము వీసా ఎక్స్టెన్షన్ కోసమో ఏదో రకరకాల విషయాల్లో బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తూ ఉంటాం, మోర్ట్గేజ్ల కోసమో. సో అలా వీళ్ళు డేటా కొంత గ్యాదర్ చేసి స్కామ్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏంటంటే మీరు అకౌంట్ నెంబర్ చెప్పండి, ఒకసారి మేము కన్ఫర్మ్ చేసుకుంటాము అని చెప్పి అడుగుతారు అనమాట. సో మనం జనరల్గా చెప్పేస్తుంటాం కదా, అంటే ఒక్కొక్కసారి మనం ఏదో పనిలో ఉంటాము, బిజీగా ఉంటాము, ఏదో టెన్షన్లో ఉంటాము, అలా ఫోన్ చేసినప్పుడు ఏంటంటే ప్యానిక్ అవుతాం. ఇట్స్ ఎ కామన్ నేచర్ అనమాట. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి స్కామ్స్టర్స్ చేసే టార్గెటే మన ప్యానిక్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏదో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము, అర్జెంట్గా ఇండియా వెళ్తున్నాము, ఇండియాలో మనకి H1 అపాయింట్మెంట్ ఉంది, ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఎట్లా ఏంటి, మీరు డ్రాప్బాక్స్లో అప్లికేషన్ పెట్టారు కదా, దాంట్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టారు కదా, కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఒకసారి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్ నెంబర్కి మీ నేమ్కి మ్యాచ్ అవ్వట్లేదు, లేకపోతే మీరు ఇప్పుడు ఫీజులు కడతాం కదా, మనం ఫీజు పే చేస్తాం కదా వీసా అప్లై చేసినప్పుడు, దీనికి మీరు ఫీజు పే చేసేటప్పుడు జనరల్గా యాక్చువల్గా అప్లికేషన్ ఫామ్లో కింద మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవి రాస్తాం కదా, క్రెడిట్ కార్డ్ కానీ ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు కింద క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ రాస్తాం, పాస్పోర్ట్ వాళ్ళకి పేమెంట్ కోసం అనమాట. సో వాళ్ళు ఏంటంటే మీరు ఈ అప్లికేషన్కి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ రాశారు కదా, అవి యాక్చువల్గా మీ పేమెంట్ తీసుకోవాలంటే ఇది అవ్వట్లేదు, క్రెడిట్ కార్డ్ అవ్వట్లేదు, ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి, మేము మళ్ళీ వెరిఫై చేసుకుంటాము. అంటే జనరల్గా ఇప్పుడు యూకేలో పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు మనం పాస్పోర్ట్కి ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో కింద కార్డ్ డీటెయిల్స్ రాసి పంపిస్తాం అనమాట. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు కట్ చేసేసుకుంటారు. మరి యూఎస్లో కూడా మోస్ట్ ప్రాబ్లీ అలానే ఉండొచ్చు అనుకుంటా. సో ప్రతి చోట గవర్నమెంట్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే ఏంటంటే మనకు ఒక ఫామ్ ఇచ్చేసి ఆ ఫామ్లో నేము, అడ్రస్సు, డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో వీళ్ళు చెప్పడం ఏం చెప్తారంటే మీకు ఇప్పుడు మీరు ఇచ్చిన కార్డ్ తోటి మేము పేమెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే పేమెంట్ అవ్వట్లేదు, ఒక్కసారి మీరు మళ్ళీ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, మేము మ్యాచ్ చేసుకుంటాము అని చెప్పి కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్లు అడగడము. ఇక కొంతమందిని అయితే బెదిరించేసి ఇప్పుడు మీరు మీ సిచ్యువేషన్లో మీ మీద లీగల్ యాక్షన్ అయితే సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది, మీరు కనుక అమౌంట్ పే చేస్తే ఆబ్వియస్లీ మేము ఈ లీగల్ యాక్షన్ తీసుకోకుండా మేనేజ్ చేస్తాము అని చెప్పి కొంతమంది భయపెట్టి డబ్బులు తీసుకోవటము. సో ఇలాగా ఈ స్కామ్ అనేది ఓన్లీ అమెరికాలోనే కాదండి, యూకేలో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. సో మీరు ఒకసారి ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లో చూసుకోండి, వాళ్ళు కూడా ఒక పెద్ద అడ్వైజరీ అనేది ఇష్యూ చేశారు.
సో ఎవరైనా సరే ఇలా డీటెయిల్స్ కోసం ఫోన్ చేస్తే మీరు ఎటువంటి డీటెయిల్స్ చెప్పకండి. ప్యానిక్లో కొంతమంది ఒక్కొక్కసారి చెప్పేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ జనరల్గా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువైన తర్వాత ఇప్పుడు మనం ఎవరికన్నా ఒక్కొక్కసారి ఫోన్లో క్రెడిట్ కార్డుతో పేమెంట్ పే చేస్తూ ఉంటాం కదా. చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడగడు, వాళ్ళు ఇంకొక లైన్కి మనని యాడ్ చేస్తారు. చేసినప్పుడు ఏముంటుంది అంటే ఆటోమేటిక్ లైన్ ప్లీజ్ ఎంటర్ యువర్ కార్డ్ డీటెయిల్స్ అంటది. అంటే మన ఫోన్ కీబోర్డ్లో మాన్యువల్గా కార్డ్ డీటెయిల్స్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేస్తాం, లేదా మనం వాయిస్ ఓవర్లో చెప్తాం. ఆ తర్వాత ఆ పేమెంట్ సిస్టమ్ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ కాల్ సెంటర్ వాళ్ళ దగ్గరకు వస్తుంది. అంటే అదేంటంటే ఎన్క్రిప్టెడ్ డేటాలో మన డీటెయిల్స్ అన్నీ వేరే సిస్టమ్ తీసుకుంటుంది. వీళ్ళెవరు పర్సనల్గా మనం కార్డ్ డీటెయిల్స్ చెప్తుంటే అడగరు అనమాట. ఇంతకు ముందు అలా ఉండేది, కార్డ్ డీటెయిల్స్ చెప్పటము ఒక రోజులు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కార్డ్ డీటెయిల్స్ చెప్పేవాళ్ళము, 3 డిజిట్ చెప్పేవాళ్ళము, అవన్నీ చెప్పేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి కదా. ఫ్రాడ్స్ ఎక్కువైన దగ్గర నుంచి ఆటోమేటెడ్ చేశారనమాట. మాన్యువల్గా మనిషి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ డీటెయిల్స్ ఎప్పుడు తీసుకోకూడదు, అది రూల్ అనమాట. బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇవన్నీ కొన్ని రూల్స్ రాస్తుంటారు కదా, ఆ రూల్స్లో పార్ట్గా తయారు చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ అడిగే క్వశ్చన్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఎవ్వరు పర్సనల్గా మీ నేమ్ చెప్పండి వెరిఫై చేస్తాము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వెరిఫై చేస్తాము అని అడగరు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కాల్స్ ఏమన్నా వస్తే మాత్రం మీరు ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, లెట్ మీ కాల్ యూ బ్యాక్ అనో, లేకపోతే కాల్ మీ బ్యాక్ అని అడిగి చెప్పడమో, లేకపోతే మీరు ఆ నెంబర్స్ చూస్తే కరెక్ట్ వాళ్ళవే ఉంటాయి, స్కామ్స్టర్స్ చేసే నెంబర్స్ వాళ్ళవే ఉంటాయి. సో మీకు ఏంటంటే ఇట్లాంటి కాల్స్ ఏదన్నా వస్తే కింద ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను, ఒక 2-3 ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి వాషింగ్టన్లో ఉండేటువంటి. ఆ ఈమెయిల్ ఐడీస్కి మీరు వెంటనే మీ డీటెయిల్స్, ఎవరు అడిగారు, ఏ టైంలో కాల్ వచ్చింది ఏంటి అనేది వాళ్ళకి ఈమెయిల్ అయితే చేయండి. సో పొరపాటున కూడా ఎవరు కూడా ఇలాంటి స్కామ్కి మాత్రం మీరు తొందరపడి భయపడి డబ్బులు పోగొట్టుకోవటం లాంటివి చేయకండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కాము, చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే ఫోన్ స్కామ్లు ఈ మధ్యన చాలా ఎక్కువైపోయినాయి. బెదిరించి భయపెట్టి ఏదో రకంగా టెన్షన్ పెట్టి డబ్బులు తీసుకోవటం అనేది మీకు ప్రతి దాంట్లో కూడా మనకి బ్యాంక్ నుంచి కూడా అప్పుడప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి. వీ నెవర్ ఆస్క్ ఫర్ యువర్ కార్డ్ నెంబర్, వీ నెవర్ ఆస్క్ ఫర్ యువర్ ఓటీపీ, వీ నెవర్ ఆస్క్ ఫర్ యువర్ ఎక్స్పైరీ డేట్, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు కొంచెం ఇలాంటివన్నీ జాగ్రత్తగా, అంటే వాళ్ళు క్వశ్చన్ అవతల వాళ్ళు అడిగే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంటుంది ఇది ఫ్రాడ్ కాలా జెన్యున్ కాలా అనేది. సో దాన్ని బట్టి మీరు డీల్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ తీసుకోగలిగితే తీసుకోండి. ఏ ఎంబసీ నుంచి చేస్తున్నారా, లేదు ఇంకేదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నామని చెప్తున్నారా, లేకపోతే ఇంకో FBI అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, ఇంకోటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఒక ఈమెయిల్లో పెట్టి ఆ ఈమెయిల్ అయితే మీరు ఈ గవర్నమెంట్ ఇచ్చిన మెయిల్ ఐడికి మాత్రం పంపించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.